హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, మనకైతే లాస్ట్ వీడియోకి, ఈ వీడియోకి కొంచెం గ్యాప్ వచ్చింది. సో, నేను అంటే జాబ్ గురించి వేరే సిటీకెళ్ళడం వల్ల కొంచెము ఈ వీడియోస్ చేయలేకపోయాను. సో, దాని మీద ఫోకస్ చేయాల్సొచ్చింది. బట్ బ్యాక్ టు నార్మల్ నౌ. మళ్ళీ ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తుంటాయి. సో, ఈరోజైతే అంటే లాస్ట్ 10, 12 డేస్ నుంచయితే మార్కెట్ మనకి పెద్దగా అంటే ఇదివరకి ఎలా ఉందో లాస్ట్ 2, 3 వీక్స్‌లో హ్యూజ్ చేంజ్ అయితే ఏం లేదు. మనం ఓన్లీ 84, 85,000 దగ్గరైతేనే ట్రెండ్ అవుతుంది. మీరు చూసుకున్నా గూడా ఆల్మోస్ట్ మార్చ్, మార్చ్ మొత్తం అంతే ఉంది. 81 దాకా ఎళ్లి ఒక దశలో మళ్ళీ 88 వరకు గూడా వచ్చింది బీటీసీ. సో, నెక్స్ట్ 2, 3 వీక్స్ ఎలా ఉండబోతుందన్నది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, బేసిక్‌గానైతే ఆహ్, 2 డేస్ బ్యాక్ మనకి 88,000 వరకు గూడా ఎళ్ళింది. అది కొంచెము మనకి ట్రంప్ నుంచి కొంచెం గుడ్ న్యూస్ రావడాన్ని. బట్ ఇప్పుడైతే మార్కెట్ అన్‌సర్టెనిటీ పొజిషన్‌లోనే ఉందని జెప్పొచ్చు. సో, దానికి మెయిన్ రీజన్స్ గూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అలానే మనం చూసుకున్నా గూడా ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ గూడా 44 ఉంది. సో, ఇదివరకు చూసారు గదా! మార్చ్ స్టార్టింగ్‌లో ఇది ఆల్‌మోస్ట్ 16, 17 వరకైతే పోయింది. అంటే కొంచెం సిట్యుయేషన్ అయితే ఇప్పుడు బెటర్ అయింది. అలానే ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ అన్నది గూడా 22 వరకే ఉంది. అంటే సో, ఇప్పుడు బిట్‌కాయిన్ సీజన్ అని జెప్పొచ్చు. సో, మనకి ఆల్ట్ కాయిన్స్ పంప్ గావాలంటే ఈ 22 నంబర్ ఈజీగా మనకి ఇటు సైడ్ మూవ్ గావాలి. అంటే ఒక 60, 70 వస్తే మనకి కొంచెం మన ఆల్ట్ కాయిన్స్ అన్నీ పంప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అలానే ఒక క్విక్‌గా ఈటీఎఫ్ ఫ్లోస్ చూసుకున్నా గూడా లాస్ట్ 7-9 డేస్‌లో ఈటీఎఫ్ ఫ్లోస్ చూసుకోండి అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. అంటే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరైతే మనకి లాస్ట్ 2 వీక్స్‌లో వాళ్ళందరైతే బై చేస్తున్నారు. సో, అది గూడా మనకి ఈ పాజిటివ్ అంటే ప్రైస్ పాజిటివ్‌గా ఉండడానికి ఒక కారణం అని జెప్పొచ్చు. 88,000 గూడా రీచ్ కావడానికి ఈ ఈటీఎఫ్స్ ఇన్‌ఫ్లోస్ చాలా క్రిటికల్ రోల్ అయితే ఉంది. ఇప్పుడు పోషిస్తున్నాయి ఈ ప్రైస్ ఇంప్రూవ్ కావడానికి. సో, ఇది ఇలానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో. బట్ మనకి మేజర్ న్యూస్ ఒకటి వచ్చింది ఏంటి అంటే నిన్న గేమ్ స్టాప్ ఈ గేమ్ స్టాప్ అన్నది యూఎస్‌లో ఒక వీడియో రెంటల్ కంపెనీ. వాళ్ళు అలానే గేమ్సు, రెగ్యులర్ వీడియోస్ అలాంటివి చాలా మటుకు రెంటల్ చేస్తుంటారు. బై అండ్ సెల్ గూడా చేస్తుంటారు. సో, వీళ్ళేం చేస్తున్నారంటే మైక్రో స్ట్రాటజీ ఎలా అయితే బిట్‌కాయిన్‌ని కంటిన్యూయస్‌గా బై చేస్తుందో, వీళ్ళు గూడా బిట్‌కాయిన్ బై చేయాలని డిసైడ్ అయ్యారు. అంటే యూఎస్‌లో మనకి తెలిసిన పెద్ద కంపెనీలలో ఇది సెకండ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని కొన్ని కంపెనీలయితే ఇదివరకు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాయి. బట్ ఇంత మొత్తంలో మైక్రో స్ట్రాటజీ తర్వాత ఆహ్, బిట్‌కాయిన్‌ని ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ చేసిందయితే గేమ్ స్టాపే. సో, చూడండి వీళ్ళు 1.3 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే 1.3 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్ బై చేద్దామనయితే ప్లాన్ చేస్తున్నారు. సో, చూద్దాము ఇది మనకి ప్రైస్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందన్నది మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్‌లోనైతే తెలుస్తుంది. అలానే నేను డిఫరెంట్ ఆర్టికల్స్ రీసెర్చ్ చేస్తుంటే యాక్చువల్‌గా ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ ఎంత అన్‌సర్టెనిటీగా ఉన్నాయో మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఇది నేను కాయిన్ టెలిగ్రాఫ్ నుంచి చూస్తున్న ఆర్టికల్. సో, ఇది అంటే ఈరోజు 6:00 యూకే టైమ్‌లో పబ్లిష్ చేశారు. ఇంకొక ఆర్టికల్ 8:00 అంటే ఒక 2 అవర్స్ తేడాలోనే ఒక ఆర్టికల్‌లో ఫస్ట్ ఆర్టికల్‌లో ఏం చెప్తున్నారంటే ఆహ్, మార్కెటు ఇంకా అర్థం చేసుకోలేకపోతుంది. బిట్‌కాయిన్ ఎంత తొందరగా ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతుందా అని. సో, బేసిక్‌గా వీళ్ళేం చెప్తున్నారంటే పాజిటివ్‌గా చెప్తున్నారు ఇందులో. బిట్‌కాయిన్ త్వరలోనే ఈ 109,000 అయితే ఆల్ టైమ్ హై ఉంది గదా! దాన్ని క్రాస్ జేసి త్వరలోనే మళ్ళీ కొత్త ఆల్ టైమ్ హై వస్తుందనైతే ఇందులో చెప్తున్నారు. బట్ అలానే ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్టికల్ వాళ్ళే పబ్లిష్ చేసింది ఏంటి అంటే బిట్‌కాయిన్ ఆ 110 హ్మ్, 110 109 ఆల్ టైమ్ హై ఉంది గదా! దాన్ని దాటడము కొంచెం డౌటే అన్నట్టు మళ్ళొక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. సో, నేను ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, చాలా మటుకు ఈ అనలిస్ట్‌లు గూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారన్నట్టు మార్కెట్‌ను. సో, అందుకోసమే మీకెవరన్నా 100% షూర్ షాట్ ఈ కాయిన్ పెరుగుతుంది, టోకెన్ పంప్ అవుతుందని జెప్తుంటే మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నో వన్ నోస్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని. బట్ వన్ కీ థింగ్ ఏంటంటే ఏప్రిల్ 2 రోజు. ఏప్రిల్ 2 రోజైతే ట్రంప్ యూఎస్ ఆహ్,
యూరోపియన్ యూనియన్ అంటే ఈయూ మీద చైనా మీద కొత్త టారిఫ్స్ అనౌన్స్ చేశాడు. సో, ఆ టారిఫ్స్ ఏందంటే మెయిన్ కార్ ఇండస్ట్రీని టార్గెట్ చేసి చేశాడు. సో, కారు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. సో, కారు ఇండస్ట్రీ మీద ఏం చెప్తున్నాడంటే యూఎస్‌లో మ్యానుఫ్యాక్చర్ గాని ఏ కార్ అయినా గూడా దాని మీద టారిఫ్స్ ఏస్తా అని చెప్తున్నాడు. సో, బట్ యూఎస్‌లో మ్యానుఫ్యాక్చర్ అయిన కార్ ఓన్లీ 30% యూఎస్ పీపుల్ కొంటున్నారు. మిగతా కార్స్ అన్నీ ఈయూ నుంచి అంటే ఇప్పుడు వోక్స్ వ్యాగన్ గాని, ఆడి, బిఎండబ్ల్యూ ఇవన్నీ గూడా ఎక్కువగా సేల్ అయ్యే బ్రాండ్స్ అన్నీ గూడా జర్మనీ నుంచి వస్తాయి యూఎస్‌కి. అలానే చాలా మటుకు హ్యుండాయి ఈ బ్రాండ్స్ మన ఏషియన్ బ్రాండ్స్ అన్నీ ఆహ్, చైనా నుంచి అలానే సౌత్ కొరియా ఇట్లాంటి ఏషియన్ మార్కెట్స్ నుంచి చాలా కార్స్ అయితే యూఎస్‌కి పోతాయి. సో, వీటన్నిటి మీద గూడా ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఏప్రిల్ 2 రోజు నుంచి. అంటే నెక్స్ట్ బుధవారం రోజు. సో, ఆ రోజు మిగతా కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతాయి? ఈయూ, చైనా గూడా కొత్త టారిఫ్స్ ఏస్తాయా? రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే యూఎస్ ఎంత ఏసిందో దానికి ఈక్వల్‌గా వీళ్ళు కంట్రీస్ కూడా టారిఫ్స్ ఏస్తారా అన్నదా? లేదా అన్నది చూడాలి. సో, అందరూ మార్కెట్ మొత్తం దాని గురించి వెయిట్ జేస్తుంది. ఎలా ఉంటుంది ఇంపాక్ట్ అని జెప్పేసి. సో, అందుకోసమే ఈ రోజు నుంచి నెక్స్ట్ వెడ్నెస్‌డే వరకు పెద్ద చేంజ్ ఉండకపోవచ్చు. ఒకవేళ నెగెటివ్ మూవ్‌మెంట్ వస్తే మాత్రం మార్కెట్ మనకి కంపల్సరీ క్రాష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అది అందరూ ప్రిడిక్ట్ జేస్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ట్రంప్ ఎవ్రీ డే ఒక క్రేజీ అంటే ఒక డిఫరెంట్ హో క్రేజీ డెసిషన్ తీసుకుంటున్నాడు. ఏ రోజు ఏ టైంకి ఏ ప్రెస్ మీట్ అనౌన్స్ చేస్తున్నారో ఎవరికీ తెలియదు. అందుకోసమే మీరు ఈ సడెన్ అప్ అండ్ డౌన్స్ అంటే మీరు వర్రీ అయితుండొచ్చు. ఓకే. ఒకరోజు సడెన్‌గా పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ 2, 3 అవర్స్‌కి మళ్ళీ కంప్లీట్‌గా డంప్ అవుతుంది. సో, ఇవన్నిటికి మేజర్ మనకి వైట్ హౌస్ నుండి వచ్చే ప్రెస్ మీట్‌లు గాని, ప్రెస్ లీక్స్ గాని సో, వీటి మీద అయితే చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. బట్ ఏప్రిల్ 2 అన్నది మనకి చాలా చాలా కీ డేట్ అని చెప్పుకోవచ్చు. చూద్దాము. ఇంకొక 4 డేస్ టైంలోనైతే మనకి తెలిసిపోతుంది. దాని తర్వాత ఒక కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ట్రంప్ అన్ని సెక్టార్స్ మీద టారిఫ్స్ ఏసేసాడు. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ కార్స్, ఫార్మాస్యూటికల్ సెక్టార్ అనేది లాస్టు. సో, నేను మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా గూడా మీకు అప్డేట్ జేస్తాను. అలానే మీమ్ కాయిన్స్ గురించి జస్ట్ కేర్‌ఫుల్ మీమ్ కాయిన్స్ ఈ టైంలో బై చేయకపోవడమే చాలా బెటరు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనందరికి తెలుసు రంజాన్ వస్తుంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ 2, 3 డేస్‌లో ఫెస్టివల్ గూడా ఉంది గాబట్టి. సో, చూడండి సడెన్‌గా ఒకరెవరో ముబారక్ అని జెప్పేసి మనం మామూలుగా ఈద్ ముబారక్ అలా విష్ చేస్తుంటాం గదా! సో, ఈ మీమ్ కాయిన్స్ వాళ్ళేందంటే ట్రెండ్‌ని ఫాలో అవుతుంటారు. ఆ రోజు ఆ 1 అవర్‌లో ఏది ట్రెండింగ్ ఉంది, ఏ వర్డ్ ఎక్కువగా ట్రెండ్‌లోకొస్తదని దాన్ని బట్టి బేస్ చేసి మీమ్ కాయిన్స్ క్రియేట్ జేసి పంప్ అండ్ డంప్ చేస్తుంటారు. సో, చూడండి ముబారక్ కాయిను ఒకేసారి పంప్ చేసి మళ్ళీ డంప్ చేస్తున్నారు. సో, ఈ దశలో నన్నడిగితే నేనైతే మీమ్ కాయిన్స్ ఏం బై చేయట్లేదు. సో, మీరేదన్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా గూడా బాగా రిసర్చ్ చేయండి. సో, ఈ టైంలో మనము లేయర్ 1, లేయర్ 2 కొంచెం స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కాయిన్స్‌కి స్టిక్ అవ్వడము, వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయడం బెటరు. ఇంకా బిట్‌కాయిన్ అయితే బెటర్. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దేంట్లోనైనా గూడా అట్‌లీస్ట్ ఒక 30, 40% బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే చూస్తున్నాము మనము ఎన్ని కాయిన్స్ డంప్ అయినా గూడా బిట్‌కాయిన్ స్టిల్ కొంచెము తట్టుకొని నిలబడుతున్నదే ఆ బిట్‌కాయిన్ ఒక్కటే. ఈవెన్ ఇథీరియం, సోలానా గూడా డంప్ అయినాయి. బట్ వీటన్నిటి ప్రతి కాయిన్ ప్రైస్ కూడా మళ్ళీ డిపెండ్ అయ్యేది బిట్‌కాయిన్ మీద గాబట్టి, మన పోర్ట్‌ఫోలియోలో బిట్‌కాయిన్ అయితే కంపల్సరీ ఎంతో కొంత ఉండడం బెటరు. ఒకవేళ మీరు క్రిప్టోలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. సో, దట్స్ ఇట్ గైస్. ఈరోజు ఇవి మేజర్ అప్డేట్స్. నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో మళ్ళీ ట్రంప్ నుంచి టారిఫ్ నుంచి ఏమన్నా మేజర్ అప్డేట్స్ వచ్చినా గూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడ్డీ. థాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.